యువగణం ఒక ప్రభంజనంలా సాగుతుంది. ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షలాది ప్రజల భరోసా అయింది. 6 నెలలు 167 రోజులు 2200 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఒకే ఒక్కడు యువగణం దళపతి నారా లోకేష్. తన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో కన్నీళ్లను చూశాడు. హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని తలపెట్టి యువత భవిష్యత్తుపై ధీమా కల్పించాడు. రైతుతో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించి దిగులు పడుతున్నటువంటి రైతన్న గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. కొండంత ధైర్యాన్ని ఆ గుండె నిండా నింపగలిగాడు. లోకేష్తో గుప్తుకు కార్యక్రమంలో మైనార్టీలకి అండగా నిలిచాడు. మిషన్ రాయలసీమ ద్వారా సీమలో సిరులు పండించడానికి తన విజన్ ఏంటో వివరించాడు. మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమం ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. మహిళా సాధికారతకు సరికొత్త పునాదులు ఎలా వేయాలి, సరికొత్త ప్రణాళికలు ఎలా సృష్టించాలో మదనమవుతున్నాడు. ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు.